2024 ఎన్నికల్లో రెండోసారి కూడా విజయ ఢంకా మోగించి మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ను ప్రతి ఒక్కరూ నమ్ముతూ ఆశీర్వదిస్తున్నారన్నారు. సిద్ధం సభలకు ప్రజలు భారీ ఎత్తున తరలి రావడమే దీనికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి జగన్ విజయవాడ రానున్న నేపథ్యంలో వైసీపీ నాయకులు, శ్రేణులు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొనాలని పిలుపునిస్తున్న మాజీ మంత్రి విజయవాడ సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావుతో మా అమరావతి ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయవాడ నగరంలో వాడివేడిగా ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంది. మరికొద్ది గంటల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ రాబోతున్నారు. నియోజకవర్గంలో కానీ విజయవాడ పట్టణంలో కానీ ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏందనేది వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంలో కానీ పట్టణంలో కానీ ముఖ్యమంత్రి సభకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సార్, ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేమంతా సిద్ధం బస్ యాత్ర విజయవాడ ఈస్ట్ సెంట్రల్ నియోజకవర్గం రెండు కూడా కలుపుకునే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. కనకదుర్గ వారధి మీదుగా ఈస్ట్ కాన్స్టిట్యున్సీ పూర్తి చేసుకొని సెంట్రల్లో చుట్టుకొండ నుంచి వారు బస్ యాత్ర రానున్నది. దానికి తగ్గట్టుగా పార్టీ కేడర్ కానీ, పార్టీ నాయకులు కానీ, ముఖ్యంగా సెంట్రల్ ప్రజానీకం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు, వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, వారిని స్వాగతం పలకాలనే ఉద్దేశంతో ముందుగా ఉన్నారు. ఎందుకంటే దాదాపు 12 డివిజన్లు కవర్ అయ్యేట్టుగా మేము ప్రోగ్రాం పెట్టుకున్నాం. మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ 21 డివిజన్ నుంచి కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, అదేవిధంగా స్థానిక ప్రజానికం కూడా వారిని స్వాగతం పలకడానికి అన్ని రకాలుగా కూడా వారికి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే మనం గతంలో మీరు గుంటూరు విజయవాడ వెస్ట్ నుంచి వచ్చారు. అయితే ఇప్పుడు సెంట్రల్లో పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి మీకు ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి కానీ, రేపు ముఖ్యమంత్రి సభకు సంబంధించి కానీ, పిలుపులో కానీ, ప్రచారానికి కానీ ప్రజల నుంచి ఎటువంటి అనుభూతి కలుగుతూ ఉంది? సార్, ఒకటి ఈరోజు నేను దాదాపుగా 3 నెలల నుంచి నేను ఈ నియోజకవర్గంలో పర్యటిస్తున్నాను. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో కూడా మెయిల్ చేశాడు. ఆయన మెయిల్ చేశాడు కాబట్టి ధైర్యంగా మేము వెళ్ళగలుగుతున్నాం అక్కడికి. ప్రతి ఒక్కరు ఒకటే చెప్తాం, మా ఇంటికి మంచి చేసిన వ్యక్తికి మేము చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారయ్యా, తప్పకుండా మీరు రావాల్సిన పని లేదు, మేము జగన్ గారికే ఓటేస్తామని చెప్పని ప్రజలు చక్కగా ఆదరిస్తున్నారు. అదేవిధంగా అభివృద్ధి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ అభివృద్ధి జరిగింది. తప్పకుండా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి అన్నీ కలిపి విజయం సాధిస్తారని మాత్రం మీ అందరికీ కూడా నేను డంకపదంగా చెప్పగలుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే సిద్ధం సభల ద్వారా కావచ్చు, మేమంతా సిద్ధం సభలు కావచ్చు, ఎంతో విజయవంతంగా ఏ రాజకీయ పార్టీ కూడా ఆ సభ చూడాలంటే భయపడే విధంగా వారిని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజలు కూడా అదే వస్తున్నారు. అందుకని మా సెంట్రల్ నియోజకవర్గంలో కూడా కొన్ని వేల మందితో ఈ ర్యాలీ నడుస్తుందని మాత్రం ప్రజలు వాళ్ళు వచ్చే రెస్పాన్స్ మాకు అర్థమవుతుంది. చివరిగా వెస్టర్న్ నియోజకవర్గం కానీ, సెంట్రల్ కానీ, ఈస్ట్ కానీ, విజయవాడ మొత్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకు కానీ, ప్రజలకు కానీ ముఖ్యమంత్రి సభ నేపథ్యంలో మీరు ఏమని పిలుపునిస్తారు ప్రజలకి? నేను ఒకటే చెప్తున్నాను, మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకడానికి సిద్ధమా అంటే మేమంతా సిద్ధమని ప్రజలంతా బయటకు వస్తున్నారు. 3 నియోజకవర్గాల్లో కూడా అటు అవినాష్ కావచ్చు, ఇటు ఆసిఫ్ కావచ్చు, ఇక్కడ మేము కావచ్చు, 3 కూడా విజయకేతనం ఎగరవైపోతున్నాం. ఈసారి ఎంపీ కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కేసీఆర్ నాని గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీకి పెద్ద ఎత్తున ప్రజలు నీరాజన పడుతున్న నేపథ్యంలో విజయవాడకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రజలు సపోర్ట్ చేస్తారని చెబుతున్నారు. అలాగే ముఖ్యమంత్రి సభకు సంబంధించి కూడా ప్రజలు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తూ ఉన్నట్టు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సభని విజయవంతం చేయడానికి తాము కూడా ముందు సిద్ధంగా ఉన్నట్టు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో నాగేశ్వరరావు, జీ న్యూస్, విజయవాడ.